అందరికీ నమస్తే. నేను ప్రవీణ్. ఈ వీడియోలో మదర్స్ వూంబ్, తల్లి యొక్క గర్భం, దానికున్న పవిత్రత, ఆ పవిత్రతను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత గురించి నా వ్యూ పాయింట్స్ చెప్దాం అనుకుంటున్నా. భగవంతుడైనా సరే ఈ భూమి పైన అవతరించాలంటే తల్లి గర్భం నుంచి ఆయన జన్మించాలి, వేరే ఆప్షన్ లేదు. అంటే సాక్షాత్తు భగవంతుడైనా సరే ఒక తల్లి గర్భం ద్వారానే రాగలడు, ఆమెనే మార్గము అని అంటే అందుకు ఎంత ఇంపార్టెన్స్ ఉంది, దానికి ఎంత ఆవశ్యకత ఉంది. మనం చూస్తే హిస్టరీ కూడా గ్రేట్ క్యారెక్టర్స్, గ్రేట్ పర్సనాలిటీస్ అంటే వ్యక్తిత్వము, వాల్యూస్, గ్రేట్ వాల్యూస్ ఉన్నోళ్ళ కడుపునే గొప్ప గొప్ప వాళ్ళు జన్మించటం అనేది నా పర్సనల్ స్టడీ నేను చేసిన. మనం తీసుకుంటే గౌతమ బుద్ధుని జీవితాన్ని తీసుకుంటే ఆయన జన్మించడానికి హై పొటెన్షియల్ వూంబ్, అంటే ఒక మంచి మెడిటేటరో లేకపోతే యోగియో కానవసరం లేదు, వాల్యూస్ ఉండాలి వ్యక్తికి. వాల్యూస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే మహాత్మా గాంధీజీ వాళ్ళ మదర్ పుత్లీబాయి, ఆమె ఎవ్రీడే తినేదానికంటే ముందు కోకిల కూత ఆమెకు వినిపిస్తేనే ఆమె తినేదంట. హిస్టరీ, మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్లో ఉంది ఇది. ఆ కూత వినిపించకపోతే ఆ రోజు ఆమె ఉపవాసము. వాళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతం అని చేసేటోళ్ళు, ఏకాదశి ఉపవాసాలు. అంటే డివైన్ అనే కాదు, ఒక కమిట్మెంట్. అంటే కన్వీనియంట్గా వాళ్ళ యొక్క థాట్స్ని, వాళ్ళ ఫీలింగ్స్ని మార్చుకోలేదు వాళ్ళు. ఇది సరైనది అని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానికోసం కట్టుబడి బతకాలి. అది కదా మనిషి అంటే. ఆమె ఏదో ఒకటి పెట్టుకుంది, మనం ఏంటిది ఇది కాకపోతే అది యూటర్న్లు అన్నీ కొడుతుంటాం. వాళ్ళు అప్పుడు ఆమె అట్లా అనుకుంది, ఆమె ఒక నిర్ణయం తీసుకుంది, కోకిల కూత వినిపించిన తర్వాతనే నా నోట్లోకి మంచినీళ్ళు నేను తాగుతా, మంచినీళ్ళు తీసుకుంటా నేను అని. ఒకరోజు చాలా లేట్ అయిపోయింది, కోకిల కూత వినిపించలేదు, తల్లి తినలేదు, గాంధీ చాలా బాధపడుతుంది. ఈయన ఇంటికి వెళ్ళి కోకిల్లాగా కూసి వచ్చి, అమ్మ కోకిల కూత కూసింది కానీ తినిపో అంటాడు. తల్లి మీద ఉన్న ప్రేమతో చేస్తాడు, కానీ ఆమె ఆయనను మందలిస్తుంది, అట్లా చేయొద్దు, అబద్ధం ఆడొద్దు అంటది ఆయనకు 3 కండిషన్స్ చెప్తుంది సౌత్ ఆఫ్రికాకు పోయే కంటే ముందు. అంటే అట్లాంటి వాల్యూస్ ఉన్నోళ్ళ కడుపులోనే అట్లాంటి వాళ్ళు జన్మిస్తారు. వివేకానందుని మదర్ భువనేశ్వరి దేవి. అంతేగాని మెంటల్ డయేరియా, వెర్బల్ డయేరియా అందరు కాదు, ప్రాస్టిట్యూట్స్కి, బిచెస్కి మంచి మంచి దునియా నేలేంత లేకపోతే ఏదో పెద్ద సిగ్నిఫికెంట్ చేంజెస్ తీసుకొచ్చే వాళ్ళు పుడతారా? ఆల్రెడీ ఓంబు డిఎన్ఏ అంతా మిక్స్ అయిపోయి ఉంటుంది. గర్భం అనేది అత్యంత గొప్ప ఆత్మలకు లేదంటే అత్యంత నీచమైన ఆత్మలకు కొద్ది కష్టంగా దొరుకుతుంది. వాస్తవానికి గౌతమ బుద్ధుడు 2500 సంవత్సరాల తర్వాత వచ్చేది ఉండే, కానీ ఆయనకు వూంబ్ పాసిబిలిటీ కాలే. ఇది ఉంది, ఇది థియోసాఫికల్ సొసైటీస్లో ఉంది, ఇది ఆయనకు వూంబ్ దొరకలే. తర్వాత జిడ్డు కృష్ణమూర్తి పైన అనిబిసెంట్ లెడ్బెటర్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు. చాలా మందిని తీసుకొచ్చి ఎక్స్పెరిమెంట్ చేస్తారు. ఆ హై ఇంటెన్సిటీ ప్రాక్టీసెస్ అంటే అంత ప్యూరిటీ లేదు కదా. ఇప్పుడు వాళ్ళ పైన ఎక్స్పెరిమెంట్ చేస్తే చాలామంది చచ్చిపోతారు వాళ్ళు. జిడ్డు కృష్ణమూర్తి ఒక్కటి క్వాలిఫై అవుతాడు, కానీ జిడ్డు కృష్ణమూర్తి లాస్ట్కి దాన్ని యాక్సెప్ట్ చేయడు. తర్వాత మైత్రేయగా వస్తానన్నాడు ఆయన ఇన్సైట్స్ ఓషో ద్వారా ఒక 1 వీక్ మాత్రమే ఉంటాడు ఓషో దగ్గర కూడా ఆయన. అంటే చూడండి టైం ఫ్రేమ్. ఓషో ఒకనొక లైఫ్లో ఆయన శిష్యుడే, మహాకశ్యపుడు అనేటోడు. ఆయన శిష్యుడైనా కూడా ఆయన దగ్గర ఆయన స్టే చేయలేకపోతాడు. గొప్ప వాళ్ళందరూ వాళ్ళ టైం ఫ్రేమ్ కంటే ముందే వచ్చిపోతారు వాళ్ళు, ఎందుకంటే అంత పొల్యూటెడ్. జీసస్ కూడా వర్జిన్ మేరీకి జన్మించిందని చెప్తారు. అంటే ఎంత ఇంపార్టెన్స్ ఉంది చూడండి గర్భము. అంటే ఇప్పుడు అకార్డింగ్ బైబిల్ 10 మందితో ఫిజికల్గా కలవకపోయినా కానీ మెంటల్గా అట్లా థింక్ చేసినా అది కమిట్ అయినట్టే అని చెప్తుంది బైబిల్. నేను చదివిన ఉంది దాంట్లో. నేను జస్ట్ కలవలేదు కదా, నేను జస్ట్ చాటింగ్ చేస్తున్నా కదా,
నేను జస్ట్ ఫోనే మాట్లాడుతున్నా కదా, ఆల్రెడీ పొల్యూట్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఒక ఫీలింగ్ తీసుకుంటే, నేను 10th క్లాస్లో నేను ఏం చదివినా, తర్వాత ఆ టైంలో నేను పాస్ అయినప్పుడు ఏం ఫీల్ అయినా, లేకపోతే నాకు ఏదన్నా బాగా ఇన్సల్ట్ జరిగింది, ఆ ఇన్సల్ట్ జరిగిన టైంలో నా ఫీలింగ్స్ ఏంటంటే ఇప్పటికి కూడా అదే ఎమోషన్ వస్తుంది. ఫీలింగ్కి అంత పవర్ ఉంటుంది, ఇమాజినేషన్కి ఫీలింగ్కి. నువ్వు ఆల్రెడీ అంత చేస్తున్నప్పుడు నువ్వు ఎట్లా ఉంటుంది? జస్ట్ ఇది బాడీకి సంబంధించిందే కాదు కదా, థాట్స్ కూడా ప్యూర్గా ఉండాలి, ఫీలింగ్స్ కూడా ప్యూర్గా ఉండాలి, ఎమోషన్స్ ప్యూర్గా ఉండాలి. అట్లాంటప్పుడే గొప్ప గొప్పలు రానికి అవకాశాలు చాలా తగ్గిపోతున్నాయి భూమి మీద. అది నేను చెప్పే పాయింట్. ఈ వెస్ట్రన్ కల్చర్ ప్రభావమా లేకపోతే ఏంటిదో నాకైతే అర్థం కావట్లేదు. ఒక్కరికి, ప్రతి హ్యూమన్కి ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్ అనేది ఉండాలి. ముస్లిమ్స్కి తప్పకుండా ఫ్రైడే నమాజ్ అనేది ఆయన ప్రవక్త కంపల్సరీ చేసిండు. ఫ్రైడే నమాజ్కి రాని వాళ్ళు ఇంటి పైన నేను వెళ్ళి కాల్ చేస్తా వాళ్ళ ఇండ్లను అని అంటాడు ఆయన. అంటే అంత కరుణ ఉన్న మనిషి అట్లా అన్నాడు అని అంటే దానికి ఎంత ఇంపార్టెన్స్ ఉంది. ఏదో ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్, ఏదో దండం పెట్టేసి సరిపోదు. అట్లా చేస్తే ఏమవుతుందంటే మన లోపల ఉన్నటువంటి ఈ నెగిటివ్, ఇప్పుడు పాత్రలు ఉంటాయి వాటిని క్లీన్ చేస్తాం కదా, స్పిరిచువల్ ప్రాక్టీస్ అనేది అట్లా చేయాలి. చాంటింగ్ చేస్తావా, లేకపోతే నువ్వు ప్రాణాయామం చేస్తావా, మెడిటేషన్ చేస్తావా, ఏదో ఒకటి చేయకపోతే ఈ నెగిటివిటీ అనేది పట్టేసుకుంటుంది. ఈ ఎర్త్ ప్లానెట్ సర్వైవల్ కావాలంటే ఇప్పుడు పనికి మాలిన సోల్స్ అన్నీ ఇక్కడ వచ్చి పడితే ఎర్త్ అనేది కొలాప్స్ అయిపోతుంది. ఒక కృష్ణుడు, ఒక రాముడు అల్లటప్ప తల్లిదండ్రులకు పుట్టలేదు కదా, వాళ్ళు కూడా గ్రేట్ పర్సనాలిటీస్. అట్లాంటి వాళ్ళకి గ్రేట్ సంతానం అనేది కలుగుతుంది. మనము ఎంతసేపు మనం తింటున్నామా, ఉంటున్నామా, ఈ పశువాంశ తీర్చుకుంటున్నామా, బాడీలో ఉన్నది, బాడీ ఏం శాశ్వతమా? ఇది ఇళ్ళకెళ్ళి కాన్షియస్నెస్ వెళ్ళిపోతే దీన్ని తీసుకువెళ్ళి కప్పెట్టేస్తారు మట్టిలా, లేకపోతే కాల్చి పడేస్తారు. మనం బాడీ కాదు, దీనికి పెద్ద మెడిటేషన్ అవసరం లేదు, సింపుల్గా తెలుసుకోవచ్చు. యు ఆర్ నాట్ ద బాడీ, ఫిజికల్ బాడీ. థాట్స్ నువ్వు కాదు, ఎమోషన్స్ ఫీలింగ్స్ కూడా నువ్వు కాదు. యాక్చువల్లీ వీటన్నిటిని వెనుక ఒక కాన్షియస్నెస్ యూటిలైజ్ చేసుకుంటుంది, బాడీని కానీ, థాట్స్ని, ఎమోషన్స్ని, ఫీలింగ్స్ని. ఇప్పుడు ఉదాహరణకి మనం పడుకున్నప్పుడు అంటే ఈ శరీర వాంఛలతోటి అటాచ్ అయిపోయి ఎక్కువ వెళ్ళకుండా ఉండడానికి చెప్తున్నాను నేను. ఇది బాడీకి ఏది అనిపిస్తే డిజైర్ దాని వెనుక కళ్ళెం లేకుండా పరిగెడతా అంటే ఎట్లా అవుతుంది లైఫ్? అది కరెక్టా? అది మనం పడుకున్న తర్వాత మనం డీప్ స్లీప్లోకి వెళ్తాం. తెల్లారులు చెప్తావు, అరే నైట్ బాగా నిద్ర పట్టిందని. నీకు నిద్ర పట్టింది నీకు ఎట్లా తెలిసింది? నువ్వు పడుకున్నావు కదా. లేకపోతే మనకు ఏదో హెల్త్ ఉంది, హెల్త్ బాగాలేదు, మెడిసిన్ తీసుకుంటున్నాం మనం. మెడిసిన్ నువ్వు తీసుకుంటున్నా అనేది, మెడిసిన్ అనేది నీకు ఒక సప్లిమెంట్ లాగా వెళ్తుంది అది. కానీ క్యూర్ అనే ప్రాసెస్, ఇప్పుడు ఇంజురీ అయింది, అది తగ్గుతుంది అని అంటే శరీరమే బాగా చేసుకుంటుంటుంది దాన్ని. నువ్వు పడుకున్న విషయము నీకు నిద్రపోయిన తర్వాత నీకు ఎట్లా తెలిసింది బాగా డీప్ స్లీప్ ఉందని? అంటే ఒక కాన్షియస్నెస్, ఏదో ఒక ఎరుక ఉంది కదా. ఆ కాన్షియస్నెస్ అనేది నిద్రలో నీకు నిద్రపోయిన తర్వాత నీకు నిద్ర పట్టిన అనే విషయం కూడా ఎవరైతే నోటీస్ చేస్తున్నారో, ఏదైతే తెలుసుకుంటుందో కాన్షియస్నెస్,